హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ ఫినాన్షియల్ అడ్వైజర్ జీవి సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు బాగున్నా. సార్? నిఫ్టీ 50 అందరికీ తెలిసిందే అది, కానీ దాంట్లో ఎవ్రీ 6 మంత్స్కి చేంజెస్ అనేవి చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు రేపు అక్టోబర్లో దాంట్లో నుంచి ఏ కంపెనీస్ రిమూవ్ చేయబోతున్నారు, ఏ కంపెనీస్ యాడ్ చేయబోతున్నారు? ఓకే, ఇప్పుడు జనరల్గా బిఎస్సి సెన్సెక్స్ ఉంటుంది. ఒక 30 కంపెనీలు ఉంటాయి అన్నమాట. సెన్సెక్స్ అంటే ఏం లేదు, ఒక సూచి, ఒక అంకె, ఒక నెంబర్. ఓకే. అయితే ఈ బిఎస్సి సెన్సెక్స్ ఏదైతే ఉందో 1978-79లో స్టార్ట్ చేశారు బాంబేలో. 30 కంపెనీలు, 100 పాయింట్లు. ఈ 100 పాయింట్లు 30 కంపెనీలే ఇప్పుడు 85,600 ఉంది ఇప్పుడు. ఓకే. 1978-79లో 30 కంపెనీల్లో 100 పాయింట్లతో స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు 85,600 పైన ఉంది. ఓకే. అంటే ఆల్ టైమ్ హై, న్యూ హైకి వచ్చింది. అంటే 856 రెట్లు పెరగటం జరిగింది. ఏది? బిఎస్సి సెన్సెక్స్ 30 కంపెనీలు. అలానే ఎప్పుడైతే ఈ బిఎస్సి సెన్సెక్స్ 1978-79 తర్వాత 1992లో హర్షద్ మెహతా స్కామ్ జరిగింది. అప్పుడు ఎన్ఎస్సిని, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ని ఒకదాన్ని ఇన్కార్పొరేట్ చేయటం జరిగింది. దాన్ని మనము నిఫ్టీ అంటాం. నిఫ్టీ అంటే 50 కంపెనీలుని ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ కాబట్టి నిఫ్టీ అంటాం. ఈ నిఫ్టీ ఏదైతే అంటారో ఆ నిఫ్టీలో 50 కంపెనీలు ఉంటాయి. ఈ సెన్సెక్స్లో 30 కంపెనీలు ఉంటాయి. ఎప్పుడు అందులో 30 ఉంటాయి, ఎప్పుడు ఇందులో 50 ఉంటాయి. కానీ ఈ 30లో కూడా, ఈ 50లో కూడా చేంజెస్ ఉంటాయి. ఎలా? ఇప్పుడు సపోజ్ నిఫ్టీ 50 ఉంది. ప్రతి 6 నెలలకు ఒకసారి, మార్చి, ఇప్పుడు సెప్టెంబర్, అక్టోబర్ 1 నుంచి ఈ 50లో సపోజ్ ఏవైతే లిక్విడిటీ కానీ, ప్రాబ్లం కానీ ఏదైనా ఉన్నాయనుకోండి, వాటిని డిలీట్ చేస్తారు, కొత్తవి యాడ్ చేస్తారు. సపోజు ఈ బిఎస్సి సెన్సెక్స్లో కూడా అంతే. ఇప్పుడు సపోజ్ బిఎస్సి సెన్సెక్స్ 30 ఉంది, వాళ్ళు కూడా చేంజ్ చేస్తారు. ఉదాహరణకి అంతకుముందు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు మెర్జ్ అయింది. రెండు కూడా 30 కంపెనీల్లో రెండు ఉండేది. అయితే ఒకటి మెర్జ్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుంది, ఒకటే పేరు అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు, ఆ ఒకటిని డిలీట్ చేసి ఈ 30లో ఒకటి డిలీట్ చేసినప్పుడు ఏమవుతుంది, 29 అయిపోతాయి. ఈ 29 అయినప్పుడు ఈ ఇంకా వేరే ఉన్న కంపెనీల్లో ఒకదాన్ని తీసుకొచ్చి మళ్ళీ దీనికి యాడ్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు నిఫ్టీ 50 ఉంది. ఇప్పుడు ప్రతి 6 నెలలకు ఒకసారి జరుగుతుంది. దివి స్లాబు, ఎల్టీఐ మైంట్రీ, ఈ రెండుని డిలీట్ అవుతున్నాయి. అంటే 50లో ఈ రెండు ఎప్పుడైతే డిలీట్ అవుతాయో 48 అవుతాయి. ఈ 48 ఏవైతే ఉన్నాయో మళ్ళీ 2 కంపెనీలు యాడ్ అవుతాయి. ట్రెంట్ ఒకటి, TRENT, ట్రెంట్ ఒకటి, భారత్ ఎలక్ట్రానిక్స్ ఒకటి. ఈ రెండు ఏం చేస్తారు, మళ్ళీ యాడ్ అవుతున్నాయి. అంటే మన పని ఏంటిది, 50-50 ఓకే, కాకపోతే ప్రతి 6 నెలలకు ఒకసారి అవుతుంది. ఎప్పుడైతే డిలీట్ అవుతుంది అనుకోండి, ఆ షేర్ పడిపోతుంటుంది. ఎప్పుడైతే యాడ్ అవుతుంది అనుకోండి, ప్రమోషన్ ఇచ్చినట్టు ఆ కంపెనీకి, ఆటోమేటిక్గా ఆ షేర్ ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే రాబోయే రోజుల్లో ఏమవుతుంది, నిఫ్టీ 50కి ఏదైతే అందులో యాడ్ అవుతుందో ఆటోమేటిక్గా ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ బాగున్నట్టు, ఆ కంపెనీ ట్రాక్ రికార్డు ఇవి తగ్గినప్పుడల్లా మళ్ళీ మనం కొనుక్కోవచ్చు అనేది కూడా ఒక అర్థం. ఈ ఏవైతే ఎప్పుడైనా కానీ జనరల్గా నిఫ్టీ 50 ఉంటుంది, నిఫ్టీ నెక్స్ట్ 50, ఇలా ఏవైతే ఇండెక్స్లు ఉంటాయో, ఇండెక్సెస్ అంటాం మనం, ఇండెక్స్లు. ఈ ఇండెక్స్లను బట్టి ఇట్లా ప్రతి సెక్టారు, ఉదాహరణకి ఐటీ సెక్టారు, రియల్ ఎస్టేటు, ఫార్మా, ఫైనాన్షియల్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఇట్లా నిఫ్టీలు ఉంటాయి అన్నట్టు. మన పని ఏంటిదిగా, ఏది ఎందులో ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు బిఎస్సి సెన్సెక్స్ 30, నిఫ్టీ 50, ఇట్లా ఒక్కొక్క దాంట్లో 12-15 షేర్లు ఉంటాయి. కొన్ని యాడ్ అయిపోతూ ఉంటాయి, డిలీట్ అవుతూ ఉంటాయి. జనరల్గా ప్రతిసారి అప్పుడప్పుడు న్యూస్ వస్తుంటుంది. ఇప్పుడు ఎవరైతే మన ఈ వీడియో చూస్తుంటారో వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం కరెంట్ అఫైర్స్ మీద పెట్టాలి, షేర్ మార్కెట్ మీద. ఈ షేర్ మార్కెట్ మీద దృష్టి పెట్టి అప్పుడు ఏం చేయాలి, ఏమేమి యాడ్ అవుతున్నాయి, లేకపోతే డిలీట్ అవుతున్నాయా, లేకపోతే ఇంకేదైనా జరుగుతుందా అనేది కొంచెం అబ్జర్వ్ చేయాలి. ఎందుకోసం అంటే ఇది మనము అంటే జనరల్గా ఇప్పుడు ఫెస్టివల్ సీజన్, దసరా అని, వినాయక చవితి, దీపావళి, ఇట్లా ఇప్పుడు ఆఫర్లు వస్తూ ఉంటాయి. ఈ ఆఫర్లు వచ్చినప్పుడల్లా అందరూ పోయి కొంటుంటారు. కానీ ఆఫర్లు ఎంతవరకు అనేది చూసుకుంటాం కదా. అలానే కొనేటప్పుడు కూడా అంటే ఒక షాప్కి ఎంత వేరియేషన్ ఉందో చూసుకుంటాం. అంటే బట్టలు కొనాలన్నా, ఏం కొనాలన్నా ఏది చూసుకుంటాం. మరి ఈ మామూలుగా నువ్వు ఎలా అయితే చూస్తున్నావో
అలానే మన షేర్ మార్కెట్లో కూడా మనం పెట్టుబడి పెట్టే ముందు మన కంపెనీలు ఏంటివి, మన ఏంటిది, ఎంతవరకు సెన్సెక్స్లో ఉందా, నిఫ్టీ 50లో ఉందా, ఇవన్నీ మనం చూడాలి. ఇంకొకటి ఈ సెన్సెక్స్ అంటే 30 కంపెనీలు, ఇప్పుడు నిఫ్టీ 50 అంటే 50 కంపెనీలు, అంటే సెన్సెక్స్లో 30 ఉంటాయి, నిఫ్టీ 50లో ఇంకో 20 ఎక్స్ట్రా ఉంటాయి, టోటల్గా 50 అనమాట. అందుకని మన పని ఏంటిది, ఈ 30 ఏదైతే సెన్సెక్స్ ఉందో అవి మంచి కంపెనీలే, నిఫ్టీ 50 మంచి కంపెనీలే. కాకపోతే ఏంటిది, ఎప్పుడైనా ఇట్లా 6 నెలలకు ఒకసారి ఇప్పుడు నిఫ్టీ 50 ఉంది, దాన్ని ఏమవుతుంది, ఏమన్నా ఉంటే యాడ్ చేయటాలు తీసేయటాలు జనరల్గా జరుగుతూనే ఉంటాయి. మనం ఏం చేయాలి, ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ దాన్ని ఫాలో చేస్తే ఇప్పుడు ఈ 2 యాడ్ అవుతున్నాయి, ఈ 2 డిలీట్ అవుతున్నాయి, మళ్ళీ నెక్స్ట్ మార్చికి మళ్ళీ 2 కంపెనీల్లో ఒకటో డిలీట్ అవుతాయి, మళ్ళీ ఒకటో రెండో యాడ్ అవుతాయి. ఇక మన పని ఏంటి, ఇట్లా అబ్జర్వ్ చేస్తూ ఉంటే వాల్యూ ఉన్న స్టాక్స్ ఈ రోజు కాకపోయినా రేపైనా మళ్ళీ నిఫ్టీ 50లోకి యాడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఫ్రెషర్స్కి కానీ బిగినర్స్కి కానీ ఇప్పుడు ఈ 6 monthsలో ఈ కంపెనీ తీసేస్తాము అని ఎవరు అయితే గెస్ చేయలేం కదా. అవును, కానీ ఒకటి గెస్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు నిఫ్టీ నెక్స్ట్ 50 ఉంటుంది, అంటే నిఫ్టీ నెక్స్ట్ 50లో కనుక ఉన్న షేర్లలోంచి ఎక్కువ శాతం నిఫ్టీ 50లోకి వెళ్తాయి, ప్రమోషన్ ఇచ్చినట్టు అనమాట. మన పని ఏంటిది, నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50 ఇప్పుడు అబ్జర్వ్ కనుక చేయగలిగితే ఒక ఐడియా వస్తుంది. రెండోది, ముందు నుంచి మార్కెట్లో ఆ షేర్కి బ్రాండు, గుడ్ విల్, ఒక రెప్యుటేషన్ క్రియేట్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా ఫస్ట్ నిఫ్టీ నెక్స్ట్ 50లోకి యాడ్ అవ్వటం, నిఫ్టీలోకి తర్వాత యాడ్ అవ్వటం, గ్రూప్ని బట్టి కూడా. ఇప్పుడు సపోజ్ టాటా లాంటివి, రిలయన్స్ లాంటివి, ఆదాని లాంటివి, లేకపోతే హెచ్డిఎఫ్సి లాంటివి, ఐసిఐసిఐ లాంటివి బ్రాండ్ ఉంటాయి. అవన్నీ చిన్నగా ఒక్కొక్కసారికి మన మెయిన్ నిఫ్టీ 50లోకి ఒక్కొక్కటి యాడ్ అవుతుంటుంది. యాడ్ కానంత మాత్రం మంచివి కావు, మంచి కంపెనీలే. కాకపోతే ఈ ఇండెక్స్ కోసం హెల్ప్ అయ్యేది నిఫ్టీ 50, బిఎస్సి, సెన్సెక్స్ అనమాట. మన పని ఏంటిదంటే ఇవన్నీ కనుక అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఒక పారామీటరే, ఇవన్నీ ఒక ఐడియా కోసం, ఇవన్నీ ఒక ఇండికేటరు, అంతే తప్ప ఇదే చూడాలన్నా అదే చూడాలన్నా షేర్ మార్కెట్లో ఫాలో అవ్వాలి అని అయితే లేదు. ఇవన్నీ తెలుసుకుంటే మనము ఒక బిజినెస్ పరంగానే చేయాలి అనేది అర్థం. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.